20 లక్షల మంది కుటుంబాలు కంటి మీద కొనుక్కు లేకుండా పిల్లల భవిష్యత్తు ఏమైద్దో అనే ఆందోళనలో బిక్కు బతుకుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీగా ఆ కుటుంబాలకు అండగా ఉండవలసిన అక్కర మాత్రమే కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజానీకానికి ఏ అవసరం ఉన్నా తీర్చగలిగేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ అని చెప్పి మన పార్టీ నాయకుడిగా వాడి నాయకత్వంలో ఈరోజు నిన్న ఈ 2 రోజుల దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, యావత్ పార్టీ ఎంతమంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన తోలు మందమైంది, ముఖ్యమంత్రి గారు తోలు మందంగా ఉంది. ఆ మందం తోలున ముఖ్యమంత్రి వంచాలంటే తప్పకుండా ఒక గొప్ప ఆందోళన చేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఈ కార్యక్రమం ఇది ఆరంభం మాత్రమే. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రేవంత్ రెడ్డి మళ్ళీ వచ్చైనా 20 లక్షల మంది భవిష్యత్తును కాపాడే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుందని చెప్పి సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుతున్నావు, నేను లండన్ పోయినా, అమెరికాకు పోయినా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గురించి మాట్లాడుతున్నావు, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం గురించి మాట్లాడుతున్నావు. కానీ ఈ రాష్ట్రంలో ఈరోజు మన దేశంలో మీరు ఏ మహానీయుల గురించి చెప్పిందో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే మాట చెప్పిండు, నా దేశంలో ఉన్న పిల్లలకి నాణ్యమైన విద్య ఇవ్వండి, నా దేశం రేషన్ కార్డులు అక్కర్లేకుండా, నా దేశం ఆరోగ్యశ్రీ కార్డు అక్కర్లేకుండా తన కాళ్ళ మీద బతికేటువంటి శక్తి వస్తుంది, నా దేశం సమానత్వ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనం చేస్తున్నాం. ఆ స్ఫూర్తితో డాక్టర్ కొటారి గారు ఈ దేశ భవిష్యత్తు తరగతిలో నిక్షిప్తమైందని చెప్పిన మహనీయుడు డాక్టర్ కొటారి గారు. అబ్దుల్ కలాం గారు బతుకున్నంత వరకు ఆయన పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి పిల్లలతో మాట్లాడేది, పిల్లలారా మీ మేధస్సు ఇస్తే ఈ దేశం ఫలిస్తుందని చెప్పి నమ్మిన మహనీయుడు అబ్దుల్ కలాం. ఆ అబ్దుల్ కలాం ఆ పిల్లలు గొప్పగా కలలు కనాలి, పిల్లలు గొప్ప చదువుకోవాలి, ఈ దేశాన్ని ముందు తీసుకోవాలని చెప్పి జీవితాంతం ప్రబోధించిన మహానాయకుడు అబ్దుల్ కలాం.